బీజేపీ కలిసి వస్తారు. ఎవరు కలిసి వచ్చినా జగన్ అన్నను ఏమీ చేయలేరు. నా కూతురు బీటెక్స్ అవుతుంది, 6 లక్షల రూపాయలు కట్టాలి. రూపాయి కట్టుకోండి జగన్ అన్న నా కూతురికి చీడిపించాడు. జగన్ అన్న దానికి నేను కట్టుబడి ఉంటా. పిల్లలు ఎంతమంది పిల్లలు చదువుతున్నారు, అందరికి జగన్ అన్న ఫీజు రిమంబర్ ఇచ్చి అందరిని చదివిస్తున్నాడు. కానీ కాలేజీ గేట్ కూడా కాలేజీ గేట్ కూడా టచ్ చేయలేని నా కూతురు ఇవాళ 6 లక్షల రూపాయలు ఫ్రీగా కట్టి జై జగన్. వాళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా 175కి 175 సాధించి మా పేదలకి మేలు చేయగలగా శక్తి జగన్కు ఉంది. ఎంతవరకు వచ్చిన ఎవరు జగన్ టచ్ చేయలేరు. జగన్ అంటే ఒక బ్రాండ్. జై జగన్. జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఎన్ని కలిసి వచ్చినా పెత్తందారులకి పేదలకి మధ్యలో జగన్ ఉన్నాడు. పార్టీలు కలిపి ఒకటి రావటం కదా, ఒకటి సింగిల్ గా రమ్మను. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీ కూడా కలిసి వచ్చి జగన్ మరి వాడుకుంటామని చెప్పి అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సింహం సింగిల్ గానే వస్తుంది. వాళ్ళు ఎంతమంది పొత్తుల్లో పెట్టుకున్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం కళ. అంటే మొన్నటిదాకా చంద్రబాబుని పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ రోజు బీజేపీతో కూడా పొత్తు ఖరారు చేసుకుని రావడం జరుగుతుంది. ఏం చేస్తారు? ఎలా ఉండదు? బీజేపీ కాదు, ఇంకొక ఏజేపీ, ఇంకొక కాంగ్రెస్, ఇంకొక 10 పార్టీలు ఉంటే కలిసి రమ్మను. వీళ్ళందరూ అక్కడొకరు కలుసుకుంటే మాకు కానీ కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. ఒక్కసారికి రమ్మను. వాళ్ళందరూ కుర్చీ మడత పెట్టి దబిడి అన్న ఈసారి మడుగు దాంట్లో మడుగు తిరగలేదు. చెప్తున్నాం, ఈ రోజు ఢిల్లీలో పడికాపులు కాశారు కదా, ఏది పొత్తుల కోసం, సీట్ల కోసం, ఇట్లా ఇదే విధంగా స్పెషల్ స్టేటస్ కోసం కానీ, విశాఖ రైల్వే జోన్ కోసం కానీ, ఈ విధంగా పోలవరం కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కానీ, వీటి పరంగా ఎప్పుడైనా ఇంత విధంగా కాళ్ళు పట్టుకొని కానీ, గడ్డాలు పట్టుకొని కానీ వాళ్ళు గుమ్మాల బయట వెయిట్ చేశారా? బీజేపీ వాళ్ళ కోసం పొత్తుల కోసం అయితే వెయిట్ చేస్తారు. పొత్తుల కోసం అయితే ఎన్ని గంటలైనా వెయిట్ చేస్తారు. కానీ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏనాడన్నా బీజేపీని వాళ్ళు ప్రశ్నించారా? ప్రశ్నించలేదు. కానీ ఇప్పుడు మటుకు వాళ్ళని మాత్రం వాళ్ళ కోసం పొత్తుల కోసం అయితే కలుస్తున్నారు. వాళ్ళు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారంటే ఎలా నమ్ముతారన్న? వాళ్ళ గురించి సింగిల్ గా వచ్చింది. నేను ఫస్ట్ టైం ఓట్ వేస్తున్నాను. నా ఫస్ట్ ఓటు జగన్ కే. అదంతా ఇంకా ఆయన చేసిన హెల్ప్ అలా అనిపించింది మాకు. మేము అలాగే చేస్తాం. చంద్రబాబు నాయుడు చేసుకొని మోడీ కాదు, వాళ్ళు 50 మంది వచ్చిన ఏం కాదు. వాళ్ళ బతుకు తెరువు కోసం ఆయన కేసులు తప్పించుకునే దానికోసం ఆయన పాటుపడుతుంది. కానీ వాడు చేసేది ఏమీ లేదు. మరి ఇద్దరు కలిసి వచ్చినా బీజేపీ కలిసి ఏముండదు, జగనే విన్ను. చెప్తారు అంతే. మాకు తెలిసిన వరకు మాకు చేసినది మా బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీలకి, బీసీలకి చేసింది జగనే. అందువలన ఇన్ని సంవత్సరాలు, 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు చేసినా ఏమీ అభివృద్ధి లేదు. జనసేన, టీడీపీ మొత్తం 3 ఉమ్మడిగా వెళ్ళిపోతాయి పక్క. అంతే, ఇబ్బంది ఏమి లేదు దానికి. సింగల్గా వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి. జనం అంత అభిమానంగా పిచ్చికి ఎంతమంది ఈ రకంగా తరలి వస్తే ఇంకేడుంటారండి వాళ్ళు ముగ్గురు? ఎంత అభిమానంగా తరలి వస్తే జగన్ పార్టీ వాళ్ళు ఇంకెక్కడ ఉంటారు? సింగల్గా వచ్చేది ఎప్పుడైనా గెలిచేది. అలా ఇప్పుడు చూస్తుంటే జనసేన, టీడీపీ కాకుండా బీజేపీ కూడా కలిసి వస్తారు. ఎలా ఉంటుందంటారు? ఇప్పుడు ఒకే ఒక క్వశ్చన్ మిమ్మల్ని, మీరు నన్ను అడిగారు కదా, నేను చెప్తా. 1% ఓటు షేర్ కూడా లేని బీజేపీ తోటి తెలుగుదేశం కానీ, జనసేన కానీ ఆల్రెడీ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏంది? ఇంకోటి కూడా చెప్తున్నా, ఎందుకు పెట్టుకుంటున్నారని అంటే, ఈసారి పొత్తు పెట్టుకోకపోతే జగన్ అండ్ బీజేపీ అసలుకి తెలుగుదేశం అనేది క్లీన్ స్వీప్ చేస్తారు, అసలు మా పార్టీ ఇక్కడ ఉండదు అని చెప్పేసే ఉద్దేశంతోనే ఇక్కడ అనేది పొత్తు పెట్టుకొని ఇలా చేశారు. ఇంకోటి కూడా చెప్తున్నా, జనసేనలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కదా ప్రెసిడెంట్, అధ్యక్షుడు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో ఎవరైతే ఉన్నారో 90% ఆ ఫ్యాన్సే ఓటేరు. ఒక్క నిమిషం ఆలోచించండి మీరు. 0.5% ఓట్లు లేని బీజేపీకి 6 ఎంపీలు ఇచ్చారంటే దాంట్లో అంతర్మతం ఏంటి? పవన్ కళ్యాణ్ ఎందుకు 24 తీసుకున్నాడు? ఫస్ట్ 0.5% బీజేపీకి 6 ఎంపీలు ఇస్తే పవన్ 2 ఎంపీలు ఎందుకు తీసుకున్నాడు? ఆ బిస్కెట్లు తీసుకున్నాడా? వాడు బిస్కెట్లు తీసుకునే కదా. చాలా మంది కలిసి వస్తారు జనసేన, టీడీపీ, బీజేపీ.
కలిసి వస్తున్నారు, ఎలా ఉంటుందంటారు రాబోయే రోజుల్లో? ఏ బేకలేరు వాళ్ళు ముగ్గురు కలిసినా ఒక్కడు కూడా బేకలేరు. ఎందుకంటే 100 ఉన్నాయి కానీ ఒక్కడు కూడా బేకలేరు. వాళ్ళు ముగ్గురు కలిసినా ఛాలెంజ్ చేసి జగన్ వస్తాడు. చాలా చెంగలుగా వస్తుంది. చెమ్ము ఆయన రాలేడు అనుకుంటే వీళ్ళు ముగ్గురు ఎందుకు కలుస్తారన్న? ఆయన రాలేడు అనుకుంటే వీళ్ళు ముగ్గురు ఎందుకు కలుస్తారు? ఒకరు పోటీ చేయొచ్చు కదా, ఒకరు పోటీ చేసి గెలవచ్చు కదా. వాళ్ళంత మొగళ్ళు అయితే ఒకరు పోటీ చేయొచ్చు కదా. ఇప్పుడు జగన్ అన్న ఒకడే వస్తున్నాడు, వాళ్ళు ఒకరిని వచ్చి వాళ్ళు అప్పుడు చెప్పమాను రాడని. ఇప్పుడు ముగ్గురు కాదు, ఇప్పుడు మొన్న మళ్ళీ బీజేపీ అలయన్స్ పెట్టుకుంది. బీజేపీ కాకుండా కాంగ్రెస్ అలయన్స్ పెట్టుకుని ఏది పెట్టుకున్నా జగన్ అయితే ఎవరు బీట్ చేయలేరు. వైనాడు 175 అనేది నినాదం అనేది అది నిజంగా ట్రూ అయిపోద్ది. ఖచ్చితంగా గెలుస్తాడు, దాన్ని ఎవడు ఆపలేడు. బీజేపీ కాదు ఇంకో వాళ్ళ అమ్మ కూడా వచ్చిన ఎవడు ఇచ్చినా జగన్ అయితే ఎవడు ఆపలేడు. ఆ ఊపిరినంత వరకు మా కట్ట కాలేంత వరకు జగన్మోహన్ రెడ్డి అభిమానిగానే ఉంటాం. జై జగన్. ఎంత మంది కూడినా మళ్ళీ జగన్ సీఎం అవుతాడు, మళ్ళీ జగన్ అనే సీఎం అవుతాడు. ఎంత మంది కలిసి వచ్చినా, ఎన్ని కష్టాలు పడ్డా, ఎన్ని బాధలు పెట్టినా మళ్ళీ జగన్ సీఎం అవుతాడు. ఎంత మంది లేకొచ్చినా సింగల్ గానే నా పక్కన జనం ఉన్నారు, నా పక్కనే జగన్ ఉన్నారు, పైన దేవుడు ఉన్నాడు అనుకుని నినాదాన్ని తెలుపుతున్నాడు. మళ్ళీ జగన్ సీఎం అవుతాడు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకుంటున్నారు కదా సార్, ఆయన ఎలా చెప్తారు అసలు? సింగిల్గా వచ్చే జగన్మోహన్ రెడ్డి గారితో ఏ విధంగా పోటీ చేస్తారు ఆయన? ఇప్పుడు ఇవాళ చూడండి, ఈ సభకి ఆడవాళ్ళు ఎంతమంది వచ్చారో, మగవాళ్ళు ఎంతమంది వచ్చారు. ఆయన ఒక మీటింగ్ పెడితే ఎంతమంది ఆడవాళ్ళు వస్తున్నారు మీరే చూస్తున్నారు కదా పత్రికా పరంగా. జనసేన టీడీపీ అన్నారు, ఇప్పుడు బీజేపీని కూడా కలుపుకొని వస్తారు, ఎలా ఉండబోతున్నారు? వాళ్ళు 100 మంది కుటుంబాలు 100 కుటుంబాలు కలిసిన 100 మంది కలిసిన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని తట్టుకునే శక్తి లేకనే వందల మంది కలుపుకుంటున్నారు. జగన్ ని తట్టుకునే శక్తి ఎవరికి లేదు. రాష్ట్రంలో కాదు, రాష్ట్ర నలుమూల నుంచి ఎంత మందిని కలుపుకున్నా, జనసేన కలుపుకున్నా, ఎన్డీని కలుపుకున్నా, ఇంకో 100 కుటుంబాలు కలుపుకున్నా జగన్ ని ఆపే శక్తి ఎవరికి లేదు. 2024 ఎలక్షన్ ఇంకెవరున్నారు కలుపుకోవడానికి? కాంగ్రెస్ కలిసింది, టీపీఎంసీపీ కలుపుకున్నారు, బీజేపీ కలిసింది, ఇంకెంతమంది కలుపుకోవడానికి? ఎంతమంది కలుపుకున్నారు? ఎంతమంది కలుపుకున్నారు? ఏమైంది? ఇది అదే జరుగుద్ది. చూసారు, ఇది ఆ శివరి నుంచి 5 కిలోమీటర్లు, ఈ శివరి నుంచి ఇంకో 10 కిలోమీటర్లు, ఇది ఒక సముద్రం. కొట్టుకు పోతారు. ఏమి లేదు, కొడితే వరుసపడి కొట్టమే. 170 స్థానాలు 3 పార్టీలు కలిసేటప్పటికే జనంలో ఒక చైతన్యం వచ్చింది. 3 పార్టీలు కలిసి ఒక్కడి మీద పోటీ చేస్తుంటే 100 మంది కలిసి వచ్చిన మా జగన్ గారిదే, మా జగనే సీఎం. అన్ని పథకాలు వాళ్ళకి ఎవ్వరు లేక, ఓట్లు లేక, ఇక్కడ చూడండి ఇదంతా ఎన్ని లేక వాళ్ళు 100 మందితో కలిసిన మేమే సిద్ధం.